ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. వాక్యమింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒంటరిని అని అందరూ నన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? నీ సమస్యలను బట్టి కృంగిపోయి అలసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉండి ఎవరు నన్ను ఆదుకుంటారని నీలో నీవు మదనపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు. నీ తల్లి అయినా నిన్ను మరచును గాని దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నిన్ను తన అరిచేతులలో చెక్కుకున్నాడు. నీవు దేవుని మాటలను నీ హృదయములో భద్రపరుచుకొని విశ్వసించినట్లయితే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన చేతిలో సురక్షితముగా ఉంటావు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పులేని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన నీతో వాగ్దానము చేస్తున్నాడు, నా కృప నీకు చాలును అని. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ మాట చేత నీ బిడలను నీవు బలపరుచుకున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. ఈ వాక్యం వింటున్న నీ బిడలను నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని నీ వాక్యము చేత స్థిరపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.